హే గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ జోన్స్. ఈరోజు మనమైతే మన తిరుపతిలో ఉన్నటువంటి సైన్స్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీరైతే ఫస్ట్ టైం తిరుపతిలో సైన్స్ సెంటర్ చూసినట్లయితే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బ్లాగ్ అయితే చూసేసేయండి. సో మనమైతే బిర్యానీ తీసుకునేసాం. మన కార్ అక్కడైతే ఉంది. సో మనమైతే మూవ్ అయిపోతాం గాస్. ఇప్పటికే చాలా రెడీ అయిపోయింది. మళ్ళీ మనం అయితే ట్రిప్ ఫాస్ట్గా వచ్చేయాల. సో మన తిరుపతిలో చాలా ఫేమస్ స్టార్ బిర్యానీ. సో చూడండి. సో మనమైతే సైన్స్ సెంటర్లో కూర్చొని ఫుల్గా అయితే లాగ్ ఇచ్చేసి లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో చలో. సో ఎప్పటిలాగా మళ్ళీ మనమైతే నీలావరం సర్కిల్ ఇరుక్కోబోతున్నాం. సో చూడండి. సో సైన్స్ సెంటర్కి అయితే వచ్చేసాం గాయస్. చూడండి, రైట్ సైడ్లోనే వస్తుంది. సో ఇది కానీ సేమ్ జూ పార్క్ వెళ్ళే రూట్లోనే వస్తుంది. సో చూసారు కదా, ఈరోజు బండ్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి. మేమైతే సండే వచ్చాం గాయస్. సో మనమైతే సైన్స్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోయాం. సో మేమైతే పేమెంట్ చేస్తున్నాం ఎంట్రీ టికెట్కి. సో మనమైతే టికెట్ తీసుకునేసాం. సో వచ్చి కార్ పార్కింగ్ అండ్ సో మొత్తం కలిపి అయితే 225 రూపీస్ అండ్ ఇది కలిపి 245 రూపీస్ అయింది గైస్. సో మేమైతే సైన్స్ సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఆ వ్యూ చూడండి, తిరుమల కొండ చాలా బాగుంది కదా. సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం గాయస్. సో మనమైతే సైన్స్ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకైతే పార్క్ వస్తుంది. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని రైడ్స్ ఉంటాయి ఇలా. సో ఇలా చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇలా ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడే మనకి సైన్స్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. సో అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, కిడ్స్ కార్నర్ ఇది. సో మీకు అటుపక్క ప్లేన్ కనిపిస్తుంది, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అది. సో చూడండి, ఇదంతా పార్క్ ఫస్ట్. సో ఎదురుగా వాటర్ అయితే ఆన్ చేసి ఉన్నారు. మామూలుగా ఆన్ చేయరు, ఈరోజు ఏమో ఆన్ చేస్తున్నారు, చూద్దాం అది కానీ. సో ఇది చూడండి. సో దాన్ని మనం అలా ఇలా పుష్ చేసి దీంతో లాక్ చేయాలి. సో చూద్దాం. సో చూడండి, పెద్ద స్టోన్ గ్యాస్ ఇది.
అలా ఉంటుంది అది. సో అయితే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఆంటీ కానీ ఇక్కడ ఉయ్యాలు చాలా ఉంది. సో చూడండి ఎంత బాగుందో గార్డెన్. నాకు ఇలా గార్డెన్స్ అంటే చాలా ఇష్టం గాయ్స్. నా డ్రీమ్ ఏంటంటే ఇల్లు కడితే ఎంత కాకపోయినా ఏదో కొంచెం ఇంటి ముందర ఇలా గార్డెన్ పెట్టుకోవాలని. సో ఇక్కడ చూడండి, సో ఇదో గార్డెన్ ఇది. ఏందో సో ఇదొక ఎక్విప్మెంట్. సో 50. సో వెయిట్ ఇది అంతే జస్ట్. సో మన త్రాడితే చాలా హార్డ్గా ఉంటుంది. చూసారు కదా, వెయిట్ లేదు. సో మనమైతే ఫస్ట్ అయితే తీసుకున్న ఫుడ్ అయితే మనం తినేద్దాం. ఫస్ట్ మనం ఫుడ్ కాడ మాత్రం ఎక్కడ తగ్గేది లేదు. సో మనమైతే ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం గాయ్స్. సో మన కోసం స్టార్ బిర్యానీ అయితే రెడీ వెయిట్ చేస్తుంది. సో మనమైతే బిర్యానీ తినేసి మళ్ళా ముందుకు వెళ్ళిపోదాం. ఇదొక ఎక్విప్మెంట్. జస్ట్ అందులో మనకు ఒక వెయిట్ అనేది ఉంటుంది. చూడండి, ఈ వెయిట్ జస్ట్ లిఫ్ట్ చేయడానికి మాత్రమే ఇది. చూడండి, వార్మ చక్రము బరువు అనుకున్నంత ఎత్తు లేచే వరకు తిప్పతా ఉండాలట మనము. సో వామ్ ఇది అయితే వెళ్దాం. నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఏంటంటే మనకి తినడానికి ఒక మంచి స్పాట్ దొరకలేదు గాస్. అక్కడ వెనకాల అయితే ఉంది కానీ ఎండ అయితే వస్తుంది. సో మనం తిన్నంత వరకు అయితే ప్రశాంతం కూర్చొని తినాలి కాబట్టి ఇంకో ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. అక్కడికైతే మనం వెళ్ళిపోదాం. సో చూడండి, ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. తినేసిన తర్వాత మనం చూద్దాం. సో ఎండ చూసారు కదా, ఎండ ఎలా ఉందో. సో చూడండి, అటుపక్క ఉంది. సో మనం తినేసి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూడండి కాసి ఏదో వెయిట్ లిఫ్టింగ్ ఏదో ఉంది ఇక్కడ. క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది. ఉరుముతున్నాయి. నాకు తెలిసి వర్షం పడచ్చు. సో నాకైతే దప్పిగా ఉంది. ఇప్పుడే ఫుల్గా తిన్నాను కాబట్టి కొంచెం వాటర్ తాగాలి. సో వాటర్ తాగిన తర్వాత మనం అయితే రీల్ ముందుకి అయిపోదాం. సో ఇదొక ఎక్విప్మెంట్. సో చూడండి గాయ్స్, అక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మన మొబైల్ని పెట్టి మనమైతే ఆ లైన్స్ నుంచి నడుచుకుంటూ వచ్చామంటే స్టెప్స్ మీద నడిచినట్టు మనకి అనిపిస్తుంది కెమెరాలో. నెక్స్ట్ చూస్తే సో ఇది చూడండి, ఆహా, ఈ వాటర్ దగ్గరికి వస్తే చల్లగా ఉంది గాడ్స్. సో చూడండి, ఇది ఇంత ముందుగా ఉంది కానీ ఆన్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నట్టున్నారు ఇది. సో చూడండి, ఇదంతా పార్క్ పిల్లలు ఆడుకునే దానికి. సో ఇది చూడండి గాయ్స్, మనం చాలా బుక్స్లో చూస్తూ ఉంటాం ఇది. సో వాటర్ ద్వారా రన్ అయ్యేది ఇది. మీ అందరికి ఐడియా ఉంటుంది ఇది. సో అది ఎదురుగా కనిపించేదే సైన్స్ సెంటర్. సో మనమైతే ఇంకా బయట చాలా ఎక్స్ప్లోర్ చేయాలి కూడా, అవన్నీ చేసి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సో చూడండి, బటర్ఫ్లై అంక్లేవ్ అంట, కొత్తగా పెట్టినట్టున్నారు ఇది.
ఉరుముతుంది గ్యాస్ బాగా, వర్షం అయితే పడుతుందేమో. చూడండి ఇప్పుడు ఏదో ఉంది ఎక్విప్మెంట్, కింద లేవర్ ఉంది, తిప్పి చూద్దాము. ఏదో కనిపిస్తుందంట. సో అది పంజరంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. సో ఎక్కువ చూడండి ఇంకోటి ఉంది. ఏందో ఇదంతా అప్పుడు ఎప్పుడో వీటిని ఇంకా డెవలప్ చేయాలి. సో చూడండి ఇది ఎక్విప్మెంట్. సో అక్కడ వెయిట్ ఉంటుంది. సో మనమైతే దాన్ని పట్టుకొని కిందకి లాగాలి. సో నాకైతే టైం లేదు గాయస్, నేనైతే ఫాస్ట్ చూపించేస్తున్నాను. తిప్పు బిందు. సో ఏదో అటు పెట్టుకొని ఏందో ఇంత ఏదో చూడండి, కెనెటిక్ కలర్స్ అంట. సో కింద లివర్ని తిప్పితేసి దాన్ని. సో కింద లివర్ని ఇట్లా తిప్పాలి. ఇదొక ఎక్స్పెరిమెంట్ అంతే. సో చూడండి ఇది. సో నా చేతిలో అయితే బాల్ ఉంది, దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ త్రో చేస్తాం, మళ్ళీ ఇక్కడికి రావాలి. సో చూడండి నేను త్రో చేస్తాము. సో ఇది ఒకటి టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఇవి. చూడండి క్లోజ్ అయిపోతున్నాయి చూడండి. ఇవి అరుదుగా దొరుకుతాయి. సో మీకైతే ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. సో మా తిరుపతిలో ఇది ఎంత బాగుంటుందంటే వ్యూ చూడండి, ఒకసారి వ్యూ చూడండి. అసలు పెయింట్ వేసినట్టు ఉంటుంది అసలు మొత్తం వ్యూ అంతా. కానీ కొండ చూడండి గాయస్, కుదిరితే మనం ఆ కొండ మీద కానీ ఒకసారి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనమైతే ఇప్పుడు సైన్స్ సెంటర్ లోకి వెళ్ళిపోదాం. సో చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి సండే ఇది మనం మినిట్స్ ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చూడండి సో సన్ని బట్టి మనము ఎండను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో చూడండి గాయస్ పాము. సో చూడండి ఇది మొత్తం సైన్స్ సెంటర్ మ్యాప్ ఇది. సో మనమైతే ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్నాము. సో చూడండి రాకెట్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్. సో రాకెట్స్ అయితే ఇవి గాయస్. సో నెక్స్ట్ అయితే ఆడికి వెళ్ళిపోదాము. సో గాయస్ ఇదైతే సో మనకైతే ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉంటాయి. సో వెయిట్ ఏంటంటే మనము ప్రస్తుతానికి ఎర్త్ మీద ఉన్నాం కదా. సో ఎర్త్ మీద ఉంటే సో ఎంత వెయిట్ ఉన్నట్లు. సో అలానే సమ్ కైండ్ ఆఫ్ ప్లానెట్స్ మీద మొత్తం ఎంత వెయిట్ ఉంటామో ఇక్కడ చూసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇప్పుడు ఎర్త్ మీద అయితే అరౌండ్ లైక్ ఒక 80 ఉన్నాను అనుకోండి. సో వీనస్ మీద అయితే 79 ఉంటాను. చూడండి ఇక్కడ 30. సో చూడండి ఓకే. జూపిటర్ మీద అయితే 18 kgs ఉంటాయి. సో అలా ఇది వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది.
ప్లానెట్స్ మీద అయితే ఎంతెంత ఏ ప్లానెట్ మీద ఎంత వెయిట్ ఉంటాం. సో మనమైతే సైన్స్ సెంటర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో చూడంగానే ఎంటర్ అవగానే సో రోబో మూవీలో ఉన్నట్టు ఉంటుంది ఇదంతా. కానీ సో మనమైతే ఫస్ట్ లార్జ్ దీనిలోకి వెళ్ళిపోదాం. సో చూడండి కాసి ఇదంతా. కానీ సో మిషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి దాంట్లో ఉన్నటువంటి. కానీ సో నెక్స్ట్ అయితే సో చూడండి ఇది మన ఇండియాకి సంబంధించిన ఇది. సో చూడండి జ్యోతిష్ ఫార్మ్. సో అలానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి చూడండి అబ్జర్వింగ్ స్పేస్ అంట. ఇది చూడండి ఎక్స్పర్ట్ వదల చూడండి. ఇతను ఎవరో మీకు తెలుసు, వీళ్ళందరూ కూడా సైంటిస్టులు. సో ఇతను చూడండి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. ఇతను ఏమి సాధించాడంటే సో చూడండి. సో ఇక్కడ చూడండి లైన్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, పేప్ ఇంటూ మ్యాటర్స్ ఉంటుంది. సో రెవల్యూషన్స్ ఉంటాయి ఇక్కడంతా. కానీ సో దీనికి వెళ్తే సరే సో చూడండి చూడండి రెడ్ బుల్ షిఫ్ట్ అంట. సో ఇంకా చాలా ఉంది గాయస్, బట్ చూడలేము అంతా. సో చూడండి గాయస్ అశ్విని, భరణి. సో చూడండి చూడండి మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో గాయస్ మనమైతే వచ్చేసాము. సో చూడండి అది కనిపిస్తుంది కదా, దాన్ని మనమైతే చేద్దాం. సో చూడండి దీనికి ఒక పెద్ద చరిత్ర సృష్టించాడు మన ఇండియన్స్. సో చూడండి సో లైట్లు అయితే వేసుకున్నారు, ఇంకొక లైట్లు ఆపేసినారు కాబట్టి మనకి ఇంకా క్లారిటీ కనిపించలేదు. సో గాయ్స్ నెక్స్ట్ చూస్తే సో చూడండి సో ఇదే ఇంతే గైస్ మన చంద్రాయన్ అయితే. సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా ఉంది, చూసేద్దాం. 1.2 చూడండి స్టిక్కర్. నొక్కు దాన్ని నొక్కి పెట్టుకో.
వదిలే వీడియో ఎంత ఎక్కువైపోతుంది. సో ఇది చూస్తే 3D ఇది. చూడండి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది. చూడండి అక్కడైతే ఏం కనిపించలేదు మనకి, ఇంకేదో కనిపిస్తాం గైస్. చూడండి గాయ్స్, రైజింగ్ బబుల్స్. అది కాదండి, చూడండి ఇంకో షాట్ ఆగాగు. అక్కడ పెట్టుకో. దాంట్లో చాక్లెట్ పడి అందరూ పట్టుకో నువ్వు. ఎంతో పడుతుంది ఇంకా. నేను సైడ్ రీ అదో చూడు అట్టుడు. సో ఇది వచ్చి ప్లానటరీ మోషన్. సో చూడండి, సన్ ఉంది, ఎర్త్, మార్స్, జూపిటర్, సన్,
దో సో సో ఇది ఇంకో సెక్షన్ ఇది. సో సూర్యుడి నుండి శక్తి ఎనర్జీ ఫ్రమ్ సన్ ఎలా జనరేట్ చేస్తారో చూడండి గైస్. సో చూడండి ఇది సో ఇక మనము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సో ఇది చూడండి ఫ్యాన్ మిల్లు, పవర్ మిల్లు, పోస్ట్ మిల్లు. ఈ హారిజాంటల్ యాక్సిస్, దీంతో మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు కదా. దీంతో పవర్ జనరేట్ అవుతుంది. సో చూడండి సో ఇది చూడండి తయారీ ఆడుతుందో. సో చూడండి తరంగ శక్తి ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. సో చూడండి వేవ్స్ అయితే వస్తున్నాయి చూడండి. సో ఇది చూద్దాం. అలా చేయడం వల్ల సో దీంట్లో పంపేయి శక్తి ఉత్పత్తి అవుతుంది. సో ఇది చూడండి జనరేటర్ చూడండి, అండర్ వాటర్లో ఉంటుంది ఇది. సో ఇది చూడండి గ్యాస్ హైడ్రేట్. సో ఇది చూడండి ఇది ఆవు పేడ, ఇది ఆహార పదార్థాలు, సేంద్రియ వ్యర్థాలు, ఇప్ప విత్తనాలు, షుగర్ కేన్ వేస్ట్, చెరుకు. సో అంతే గైస్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది అనేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇదైతే ఇది లాస్ట్ ఇది చూద్దాం.
ఇది సోలార్. సో ఇది guys, నేనైతే ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. సో గాయస్ మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఇంతటితో సైన్స్ సెంటర్ అయితే టూర్ కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం అయితే బయట చూద్దాం. మనమైతే స్టార్టింగ్ లో అయితే ఒక ప్లేన్ ఉందని చెప్పాను కదా. సో ఆ ప్లేన్ తిరిగి వెళ్ళిపోతారని చూడండి. సో ఈ ఫ్లైట్ అయితే చూడండి, HPT-32 దీపక్ అంట. ఇందులో మొత్తం 2 సీట్లు ఉంటాయి. సో ఇదైతే 1977లో తయారు చేశారు. ఇదైతే మనకి 265 కిలోమీటర్స్ వేగంతో అయితే వెళ్తుంది ఒక గంటకి. మ్యాక్సిమం రేంజ్ అయితే 3 కిలోమీటర్స్, చూడండి 15 కిలోమీటర్స్. చూడండి గాయస్, సో ఎప్పుడో మనం పుట్టక ముందుగా తయారైంది ఈ ప్లేను. చూడండి. సో అంతగా ఇంతటితో అయితే సైన్స్ సెంటర్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మీకు చాలా చూపించాలి, బట్ మాకైతే టైం లేదు. అందుకే నేను ఎంతైతే కంప్లీట్ చేస్తున్నాను. సో గాయస్, మీరైతే వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో కానీ షేర్ చేయండి. సో ఇది కాస్త మా తిరుపతిలో ఉన్నటువంటి సైన్స్ సెంటర్. సో ఇంకా చాలా ప్లేయర్స్ ఉన్నాయి. సో మీకు 1 by 1 అయితే ఖచ్చితంగా చూపిస్తాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఓకే గాయ్స్, బాయ్, సీ యూ.